చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాల్లో ఏకంగా 30 ఏనుగులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. మూలపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లోని పంట పొలాలపై దండెత్తి కొబ్బరి, వరి, టమోటా, పశుగ్రాసం పంటలను భారీగా ధ్వంసం చేశాయి. కొన్నాళ్లుగా భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏనుగులను అడ్డుకునే ప్రయత్నంలో మూలపల్లి గ్రామానికి చెందిన రైతు కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చేయి విరిగిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏనుగుల గుంపు ప్రస్తుతం మూలపల్లి చెరువులో తిష్టవేసింది. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తులు ఏనుగుల జోలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కుంకి ఏనుగులతో శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.